वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన తెలుగువారు హిందీ మాట్లాడేటప్పుడు చేసేటువంటి చాలా కామన్ ఎర్రర్ వచ్చి జెండర్. ఎందుకంటే హిందీలో ప్రాణం లేని వాటికి కూడా పుల్లింగ్, స్త్రీలింగ్, మెస్కులైన్, ఫెమినైన్ అనేటువంటి దాన్ని వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. సో మనకి తెలుగు వాళ్ళకి ఆ జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలియకపోవడం వల్ల సెంటెన్ రాంగ్గా ఎండ్ చేస్తూ ఉంటారు. అలాంటి కొన్ని కామన్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాము. సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఇప్పుడు మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ సెంటెన్, బారిష్ హో రహా హై, బారిష్ హో రహీ హై. తెలుగు వాళ్ళగా మనకి ఇందులో ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది తెలియడం అనేది కష్టం. ఓకే, బారిష్ హో రహా హై అనేది రాంగ్ యూసేజ్ అవుతుంది. బారిష్ హో రహీ హై, వర్షం పడుతుంది. బారిష్ అనేది స్త్రీలింగ శబ్దము. హో రహీ హై అనే స్త్రీలింగ క్రియారూపంతో క్రియని ఎండ్ చేయాల్సి ఉంటుంది. హవా చల్ రహా హై, ఇక్కడ హవా అనేది కూడా స్త్రీలింగ శబ్దము. హవా చల్ రహీ హై, గాలి వీస్తుంది. ఇది స్త్రీలింగము, ఇది పుల్లింగము అనేది ఎలా తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను లింగ్ అనేటువంటి ఒక 1 అవర్ వీడియో చేశాను. సో వీలైతే ప్లేలిస్ట్లో ఒకసారి లింగ్ టాపిక్ మీద చేసినటువంటి ఫుల్ వీడియో వాచ్ చేయండి. అప్పుడు మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. దహీ ఖట్టీ హై, సో దహీ ఖట్టీ హై అనకూడదు, దహీ ఖట్టా హై, పెరుగు పుల్లగా ఉంది. పాలు, పెరుగు, నీళ్లు ఇలాంటి లిక్విడ్స్ అన్నీ కూడా పుల్లింగ శబ్దంలోనే ఉంటాయి. ఒక చాయ్, చాయ్ అనేది స్త్రీలింగ శబ్దం. పానీ గిర్ రహీ హై, రాంగ్. జనరల్గా ఇక్కడ ఈతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ స్త్రీలింగ శబ్దము అనేటువంటి కొంత కాన్సెప్ట్ ఉంది. అది 80% వరకు కరెక్టే, కానీ ఒక 20% వర్డ్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పానీ గిర్ రహా హై, పానీ గిర్ రహా హై కరెక్ట్. అప్పుడు నేను చెప్పినటువంటి చాయ్ వర్డ్ కూడా వచ్చింది చూడండి. చాయ్ బన్ గయా హై, రాంగ్. చాయ్ బన్ గయి హై, టీ తయారయ్యింది. బన్ గయి అని చెప్పాల్సి ఉంటుంది. రోటీ జల్ గయా, రాంగ్. రోటీ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. రోటీ జల్ గయి హై, రోటీ మాడిపోయింది. పెన్సిల్ టూట్ గయా, పెన్సిల్ అనేది కూడా హిందీలో స్త్రీలింగ శబ్దము. సో పెన్సిల్ టూట్ గయి అనాలి తప్ప పెన్సిల్ టూట్ గయా అనకూడదు. చాబీ ఖో గయా, రాంగ్. చాబీ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. చాబీ ఖో గయి. ఓకే, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. బిజ్లీ చలా గయా, సో రాంగ్. బిజ్లీ, కరెంట్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. బిజ్లీ చలీ గయి అనాలి. కితాబ్ పురానా హై, రాంగ్. కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దము. కితాబ్ పురానీ హై. ఇక్కడ సంజ్ఞా వర్డ్స్ ఏవైతే ఈ నేమింగ్ వర్డ్స్ ఉన్నాయో
వాటిని బట్టి విశేషణం కూడా మారుతూ ఉంటుంది. తర్వాత నేను ఒక 20-30 విశేషణ శబ్దాలు కూడా ఇచ్చాను. ఒకసారి చివరి వరకు వీడియో చూస్తూ ఉండండి. ఆంఖ్ ఖుల్ గయా రాంగ్. బాడీ పార్ట్స్లో కొన్ని పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి. ఆంఖ్ అనేది స్త్రీలింగ శబ్దము. ఆంఖ్ ఖుల్ గయి అనాల్సి ఉంటుంది. సైకిల్ నయా హై రాంగ్. సైకిల్ నయీ హై. జనరల్గా సైకిల్ స్త్రీలింగ శబ్దంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు, కానీ కొన్ని చోట్ల సైకిల్ పుల్లింగ రూపంలో కూడా వాడుతూ ఉంటారు. బట్ ఎక్కువగా సైకిల్ నయీ హై అనేది కరెక్ట్. ఘడి రుక్ గయా. ఘడి క్లాక్ కూడా స్త్రీలింగ రూపము. సో ఘడి రుక్ గయి ఆగిపోయింది. ఏ వర్డ్ జెండర్ పుల్లింగ స్త్రీలింగం నేర్చుకోవాలి అంటే ఫుల్ లింగ టాపిక్ మీద ఒక వీడియో చేశాను, అదొకసారి వాచ్ చేయండి. విషయం అర్థమైంది. బాత్ సమజ్ మే ఆ గయా రాంగ్. బాత్ సమజ్ మే ఆ గయి. సో ఇక్కడ బాత్ మాట లేదా విషయం అనేది స్త్రీలింగ శబ్దము. సో బాత్ సమజ్ మే ఆ గయి అనాలి. నాక్ బెహ్ రహా హై. సో రాంగ్. నాక్ బెహ్ రహీ హై ముక్కు కారుతుంది. రొంప చేస్తే చేసేటువంటి పని ముక్కు కారడము. నాక్ బెహ్ రహీ హై అనాలి. నాలుక కాలింది. జీభ్ జల్ గయా రాంగ్. జీభ్ జల్ గయి క్రియారూపం కూడా సంజ్ఞను బట్టి మార్చాల్సి ఉంటుంది. దీవార్ ఊంచా హై. దీవార్ ఊంచీ హై అనాలి. దీవార్ స్త్రీలింగ రూపము. సో దీవార్ ఊంచీ హై గోడ ఎత్తుగా ఉంది. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. దుకాన్ బంద్ హో గయా రాంగ్. దుకాన్ బంద్ హో గయి. దుకాన్ బంద్ హో గయి షాపు మూతపడింది లేదా మూసేశారు. దుకాన్ స్త్రీలింగ శబ్దము. ఫిల్మ్ అచ్చా హై రాంగ్. ఫిల్మ్ అచ్చీ హై. మళ్ళీ సినిమా అనేది పుల్లింగ శబ్దంలోనే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫిల్మ్ మాత్రం స్త్రీలింగ రూపము. కార్ ఆ రహా హై రాంగ్. కార్ ఆ రహీ హై. జనరల్గా కార్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మీరు పుల్లింగ రూపంలో వాడినప్పటికీ కూడా అది పెద్ద తప్పేం కాదు. బట్ 90% కార్ అనేది ఉత్తర భారతదేశం నార్త్ ఇండియన్స్ స్త్రీలింగ రూపంలో వాడతారు. సుబహ్ హో గయా రాంగ్. సుబహ్ హో గయి. సుబహ్ హో గయి. शाम हो गया. शाम हो गई. रात हो गया సమయం. रात हो गई. ఓకే. భాష బదల్ గయా. సో భాష బదల్ గయా కాదు. భాష అనేది స్త్రీలింగ శబ్దము. ఓన్లీ భాష వర్డే కాదు, హిందీ, తెలుగు, అంగ్రేజీ భాషల పేర్లు కూడా హిందీలో స్త్రీలింగ రూపాలే. సో భాష బదల్ గయి. చిట్టి మిల్ గయా రాంగ్. సో చిట్టి మిల్ గయి. చిట్టి మిల్ గయి. చిట్టి అనేది హిందీలో స్త్రీలింగ రూపము. అదే పత్ర. పత్ర అనేది మళ్ళీ పుల్లింగ శబ్దం. హిందీలో క్షత్రజ్ఞశ్ర. క్షత్రజ్ఞశ్ర వచ్చేటువంటి వర్డ్స్ 95% పుల్లింగ శబ్దాలే. సో అందుకని పత్ర అనేది పుల్లింగ శబ్దము. చిట్టి అనేది స్త్రీలింగ శబ్దం. గలతీ హో గయా రాంగ్.
గలతీ హో గయి. గలతి అనేది స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి క్రియ ఎండ్ చేయాల్సి ఉంటుంది. గలతీ హో గయి. మెహనత రంగ్ లాయా, కష్టానికి ఫలితం దక్కింది అనడానికి మెహనత్ రంగ్ లాయి అనాలి. ఓకే, మెహనత్ అనేది స్త్రీలింగ శబ్దము. సడక్ చౌడా హై, హిందీలో సడక్ స్త్రీలింగ శబ్దము, సడక్ చౌడీ హై. చౌడీ హై వెడల్పుగా ఉంది. ఆవాజ్ ఆ రహా హై, రాంగ్. ఆవాజ్ ఆ రహీ హై. ఆవాజ్ ఆ రహీ హై శబ్దం వస్తుంది, సౌండ్ వస్తుంది. కోషిష్ ఫల్ దియా, కోషిష్ అనేది కూడా హిందీలో స్త్రీలింగ శబ్దము. కోషిష్ ఫల్ లాయి. ఓకేనా, ప్రయత్నం ఫలించింది అని చెప్పాలి అంటే. ఫల్ అంటే ఫ్రూట్ అనే మీనింగ్ కూడా ఉంది, బట్ ఇక్కడ రిజల్ట్ అనేది మీనింగ్ తీసుకోవాలి. జేబ్ ఖాళీ హై, కరెక్ట్. జేబ్ ఖాళీగా ఉంది, కరెక్ట్. కుర్సీ పురానా హై, రాంగ్. కుర్సీ పురానీ హై. సో ఇక్కడ పురాణి వచ్చింది అంటే కుర్సీ స్త్రీలింగ శబ్దం అయి ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు తెలియనటువంటి నామవాచక శబ్దాల యొక్క జెండర్ని తెలుసుకోవచ్చు. దుప్పటి మురికిగా ఉంది, చాదర్ గందా హై, రాంగ్. చాదర్ గంदी है. आग जल रहा है, రాంగ్. आग जल रही है, మంట మండుతుంది. కూర ఉడికింది, సబ్జీ పక్ గయా. సో సబ్జీ పక్ గయి. సబ్జీ అంటే కూర, ఈవెన్ కూరగాయలు సబ్జియాం, అది కూడా స్త్రీలింగ శబ్దమే. దాల్ గిరి గయా, పప్పు ఒలిగిపోయింది. దాల్ గిరి గయి, కరెక్ట్. ప్యాస్ లగ్ రహా హై, దాహంగా ఉంది, ఇలా దాహం వేస్తుంది. ప్యాస్ లగ్ రహీ హై, ముఝే ప్యాస్ లగ్ రహీ హై, నాకు దాహం వేస్తుంది. సార్ మీరు జెండర్ మెస్కులైన్ కదా, లగ్ రహీ హై రాంగ్ ఏమో. నో, మేకి కో వచ్చినప్పుడు ముఝే. ఓకే, ఈ సిచ్యువేషన్లో కూడా ప్యాస్ అనేటువంటి ఆబ్జెక్ట్ యొక్క జెండర్ని బట్టి క్రియ ఎండ్ చేయాల్సి ఉంటుంది. నీంద్ ఆ రహా హై, రాంగ్. నీంద్ ఆ రహీ హై. అలాగే భూక్ లగ్ రహా హై, రాంగ్. భూక్ లగ్ రహీ హై, ఆకలి వేస్తుంది. ఉక్కపోతగా ఉంది, ఉమస్ హో రహా హై, వేడికి వచ్చేటువంటి ఉక్కపోత ఉమస్. ఉమస్ హో రహీ హై, ఉక్కపోత. హిందీలో ఎక్కువగా ఎటువంటి ఫీలింగ్ చెప్పేటువంటివన్నీ కూడా స్త్రీలింగ రూపంలోనే ఉంటాయి. లైక్ ప్యాస్, భూక్, ఉమస్, ఠండ్. చూడండి ఇక్కడ ठंड लग रहा है, रॉन्ग. ठंड लग रही है. ఎండ వచ్చింది, धूप निकल गया, रॉन्ग. धूप निकल गई. धूप निकल गई లేదా धूप बढ़ गई, పెరిగిపోయింది. धूप बढ़ गई. शराब बिक रहा है, మధ్య అమ్ముడవుతుంది, రాంగ్. शराब बिक रही है. శిక్ష పడింది, సజా మిల్ గయా, రాంగ్. సజా మిల్ గయి. జా కింద చిన్న డాట్ ఉన్నటువంటి వర్డ్స్ని మనం నుక్తా అంటాము. జనరల్గా సజా అని ప్రొనౌన్సియేషన్ చేయాలి దీన్ని. సజా మిల్ గయి. వార్త అందింది, ఖబర్ మిల్ గయా, రాంగ్. ఖబర్ మిల్ గయి. ఖబర్ మిల్ గయి. అలాగే మదత్ మిల్ గయా, రాంగ్. మదద్. మదద్ అనేది స్త్రీలింగ రూపము,
స్త్రీలింగ రూపము. సో మీరు మదత్ మిల్ గయి అని చెప్పాల్సి ఉంటుంది. సహాయం అందింది. ప్రయాణం విజయవంతమైంది. యాత్రా సఫల్ రహా. రాంగ్. యాత్ర సఫల్ రహీ. పరీక్ష ముగిసింది. పరీక్ష ఖతం హో గయా. రాంగ్. పరీక్ష ఖతం హో గయి. ఓకే. సెలవు దొరికింది. చుట్టి మిల్ గయా. రాంగ్. చుట్టి మిల్ గయి. నాతో పాటు ఆరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఒట్టు వేశాను. కసం ఖాయా. రాంగ్. కసం ఖాయి. ఓకే, ఇక్కడ ఖాయి అంటే తినడం అనేటువంటి వర్బ్ కాదు. కసం ఖానా అనేటువంటిది టేక్ యాన్ ఓత్, ప్రామిస్ చేయడం. ఓకేనా. ఇలానే ఇప్పటివరకు మనం సంజ్ఞను బట్టి క్రియారూపం లేదా విశేషణ పదాలతో పాటు ఒకవేళ మీకు ఇది స్త్రీలింగ శబ్దమా పుల్లింగ శబ్దమా అని తెలియాల్సి వస్తే గనక కా కేకి యూసేజ్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. సో రాముడు పుస్తకం రాము కీ కితాబ్. ఎందుకు అంటే కితాబ్ స్త్రీలింగ శబ్దం కాబట్టి రామ్ కీ కితాబ్. ఓకే, రాముడు పుల్లింగం కదా, రామ్ కా కితాబ్ అనేది రాంగ్. సీత ఇల్లు, సీతా కా ఘర్. పిల్లల బొమ్మలు, బచ్చోం కే ఖిలౌనే. నా తమ్ముడు పెళ్ళి, మేరే భాయికి షాదీ. సో షాదీ అనేది ఏ లింగ అయి ఉంటుంది? ఎస్, స్త్రీలింగ శబ్దము. చెట్టు ఆకులు, పేడ్ కే పత్తే. పేడ్ కే పత్తే, చెట్టు ఆకులు. భారతదేశ పటం, మ్యాప్ ఆఫ్ ఇండియా. భారత్ కా నక్షా. మోహన్ సోదరి, మోహన్ की बहन. మోహన్ కి బెహన్. బెహన్ అంటే సిస్టర్ ఫేస్ స్త్రీలింగ శబ్ద కదా, అది మోహన్ బెహన్ అయినా సీతాకి బెహన్ అయినా కీ బెహన్ అనే రావాలి. గది తలుపులు, కమరే కే దర్వాజే. పాలు ఉన్న గ్లాసు, దూద్ కా గిలాస్. దూద్ కా గిలాస్. బండి తాళం చెవి, గాడి की चाबी. గాడి की चाबी, బండి తాళం చెవి. ఇలా కా కీలు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సంజ్ఞా శబ్దాన్ని బట్టి వస్తాయి. ఫాలోడ్ బై నెక్స్ట్ వర్డ్ అని గుర్తించుకోండి ఎప్పుడు కూడా. ఓకే, అలానే ఇక్కడ కొన్ని విశేషణ పదాలు కూడా ఇచ్చాము. అచ్చా అండ్ అచ్చి, ఏది ఎక్కడ అనేది. జనరల్గా విశేషణ పదాలు కూడా తరువాత వచ్చేటువంటి సంజ్ఞా శబ్దాలను బట్టి మారుతూ ఉంటాయి. సో ఇక్కడ చూద్దాము. లడకా అచ్చా హై, ఎస్ రాంగ్, కరెక్ట్. లడికి అచ్చా హై, రాంగ్. లడికి స్త్రీలింగ శబ్దం కాబట్టి లడికి అచ్చి హై అని యూజ్ చేయాలి. మీఠా ఆమ్. ఆమ్ అనేది పుల్లింగ శబ్దము, సో మీఠా ఆమ్. మీఠా ఇమలి అనేది రాంగ్. మళ్ళీ మీఠీ ఇమలి అనాలి. చింతపండు అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం కాబట్టి మీఠీ అనాల్సి ఉంటుంది. ఏ విశేషణ శబ్దం అయితే ఆతో ఎండ్ అవుతుందో అవి జనరల్గా ఇలా మారుతూ ఉంటాయి. బడా గర్, ఎస్, గర్ పుల్లింగ శబ్దం కాబట్టి బడా గర్. బట్ బడా గాడి అనకూడదు, బడీ గాడి అనాలి. నల్లని కుక్క, కాలా కుత్తా, కరెక్ట్. కుత్త అనేది పుల్లింగ శబ్దం. కుతియా అంటే స్త్రీలింగ శబ్దము, సో కాళీ కుతియా అనొచ్చు. బట్ కాలా బిల్లి అనకూడదు, బిల్లి అనేది స్త్రీలింగ శబ్దము. బిలావ్ అంటే పుల్లింగ శబ్దం మళ్ళీ. ఓకే, దానికి కాలా బిలావ్ అనొచ్చు. ఠండా పానీ, కరెక్ట్. పానీ పుల్లింగ శబ్దం అని ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, ఠండా పానీ. కానీ ఠండా చాయ్ అనకూడదు, ఠండీ చాయ్ అనాలి. నయా కపడా, కరెక్ట్.
బట్ట కపడ యా కపడే బట్టలు పుల్లింగ శబ్దము. నయా కమీజ్ అనకూడదు, నయి కమీజ్ అనాలి. చొక్కా కమీజ్. ఈవెన్ అచ్చక్కన్ అని కూడా అంటారు షర్ట్ అని. పురాణ మకాన్, ఎస్ ఘర్ పుల్లింగ శబ్దము, అలానే మకాన్ కూడా పుల్లింగ శబ్దం. పురాణా సైకిల్ రాంగ్, పురాణీ సైకిల్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పైన సైకిల్ పురాణీ హై. ఊంచా పహాడ్ ఎత్తైన కొండ, పర్వత పహాడ్. ఊంచా దీవార్ రాంగ్, ఊంచీ దీవార్ అని యూజ్ చేయాలి. పొడవైన తాడు లంబా రస్సీ రాంగ్, లంబీ రస్సీ. రస్సీ అనేది స్త్రీలింగ శబ్దము. రస్సా అనేవాడు కూడా ఉంది, బట్ రస్సా అనేటువంటి చాలా పెద్దగా మోటా చాలా లావు ఉన్నటువంటి తాడుని రస్సా అంటారు. అప్పుడు మీరు లంబా రస్సా అనొచ్చు. అండ్ దారి అనేది కూడా పుల్లింగ శబ్దము, సో లంబా రాస్తా. తెల్లని గుర్రం సఫేద్ ఘోడ, ఘోడ పుల్లింగ శబ్దము, సఫేద్ ఘోడ. సఫేద్ టోపీ, మరి టోపీ స్త్రీలింగ శబ్దం, మరి సఫేద్ ఏం మారలేదు. ఎస్, ఇక్కడ విశేషణ పదం చూడండి, విశేషణానికి ఎటువంటి వత్తు లేదు కదా, సఫేదా అలా ఏం లేదు. అలాంటి వర్డ్స్ నెక్స్ట్ వచ్చేటువంటి జెండర్ని బట్టి మారనే మారవు. అండ్ పసుపు పువ్వు పీలా ఫూల్, అండ్ పసుపు రంగు చీర పీలా సాడీ రాంగ్, పీలి సాడీ. చోటా బచ్చా, ఎస్ కరెక్ట్. చోటా బచ్చి అనకూడదు, చోటీ బచ్చి. చాలామంది చిన్న అంటే చోటీ అని అనుకుంటున్నారు, చోటీ బచ్చా అంటున్నారు. నో. ఓకే, నెక్స్ట్ వచ్చేటువంటి వర్డ్ని బట్టి అది మారాల్సి ఉంటుంది. ఖరీదైన ఫోను మెహంగా ఫోన్, మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. మెహంగా సాడీ రాంగ్, సాడీ ఇప్పుడే స్త్రీలింగ శబ్దం చెప్పుకున్నాం కదా, మెహంగీ సాడీ. మురికి గది గందా కమరా, కమరా పుల్లింగ శబ్దము. కట్ట గందా నాలి అనకూడదు, గంది నాలి, నాలి డ్రైన్ గంది. పుల్లని నిమ్మకాయ కట్టా నీంబు, బట్ కట్టా దహి అనొచ్చు, కట్టా ఛాచ్ అనొచ్చు, కట్టి ఛాచ్. ఓకే, ఛాంచ్ అనేది పుల్లని మజ్జిగ, సో కట్టా ఛాంచ్ కాకుండా కట్టి ఛాంచ అనాలి. బరువైన రాయి భారీ పత్తర్, అండ్ భారీ అల్మారీ, భారీ. ఓకే, ఇక్కడ భారీ అనేది మారదు, ఎందుకు, ఏదైతే విశేషణ శబ్దము ఈతో వస్తుందో అది మారదు, అండ్ ఏ వత్తు లేకుండా వస్తాయో అవి కూడా మారవు. సఫేద్ అని చెప్పాను కదా, అది కూడా మారదు. తెరచిన తలుపు కులా దర్వాజా, ఎందుకంటే దర్వాజా పుల్లింగ శబ్దము ఏకవచనంలో ఉంది. కులా కిడికి రాంగ్, కులి కిడికి. అండ్ సన్నని అమ్మాయి పతలా లడకా కరెక్ట్, బట్ పతలా లడికి అనకూడదు, పతిలి లడికి. లావుపాటి స్త్రీ, లావుగా ఉన్నటువంటి స్త్రీ ఔరత్, మోటీ ఔరత్ అనాలి, మోటా ఔరత్ అనకూడదు. అది మనిషి మ్యాన్ అయితే మోటా ఆద్మీ అనొచ్చు. నిటారుగా ఉన్న దారి సీధా రాస్తా, రాస్తా అనేది పుల్లింగ శబ్దము, సో సీధా రాస్తా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సీధా ఉంగిలి అనకూడదు, ఉంగిలి అనేది స్త్రీలింగ శబ్దము, సీధి ఉంగిలి. ఎండిన ఆకు సూఖా పత్తా కరెక్ట్, బట్ సూఖా లక్కడి అనకూడదు, ఎండిన కట్టె అనకూడదు. ఓకేనా, లక్కడి అనేది మళ్ళీ స్త్రీలింగ శబ్దము, సూఖీ లక్కడి. తీయనైన మాట మీఠా గానా, ఎస్ కరెక్ట్, బట్ మీఠా బోలి అనకూడదు, మీఠీ బోలి అనాలి, మీఠీ బోలి. పెద్ద ఇల్లు బడా గారు నేర్చుకున్నాము. పెద్ద బండి అని బడా గాడి అనకూడదు,
గాడి అనేది స్త్రీలింగ శబ్దము, బడీ గాడి అనాలి. అచ్చా లడకా కరెక్ట్, అచ్చి లడికి అనాలి, అచ్చా లడకా అనకూడదు. ఓకే. నయా కపడా కరెక్ట్, నయా సైకిల్ రాంగ్, నయీ సైకిల్ అనాలి. ఓకే. సో ఇవి మళ్ళీ కొన్ని వర్డ్స్ రిపీట్ అయ్యాయి. సరే. సో ఇప్పటి వరకు మనం జెండర్‌ని బట్టి వాక్య రూపం ఎలా ఉంటుంది, విశేషణ రూపం ఎలా ఉంటుంది, కా, కే, కి రూపాలు ఎలా ఉంటాయి మనం నేర్చుకున్నాం. ఓకే. सो अब तक हम साथ रहें, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.